పవిత్రతతోనే ప్రశాంతత. అంతా సజావుగా సాగిపోతుంటే మనం ప్రశాంతంగా ఉంటాం. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ఎంతగానో సంతోషిస్తాం. మన పనులలో ఇతరులు సహకరిస్తే మృదువుగా వ్యవహరిస్తాం. అందరూ శాంతి సామరస్యాలతో మనతో మసులుకుంటే మనము మధుర భాషణలే చేస్తాం. కానీ కష్టాలు మనల్ని చుట్టుముట్టినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తాం? నిందాస్తుతుల మధ్య ఎలా ప్రతిస్పందిస్తాం? సుఖదుఖాలలో ఎలా వ్యవహరిస్తాం? సాధారణ వ్యక్తికి స్థితప్రజ్ఞుడైన వ్యక్తికి మధ్య ఉన్న భేదం ఇదే. స్థితప్రజ్ఞుడి నడక ఏ విధంగా ఉంటుంది? వ్రజేత కిం అనే ప్రశ్నకు సమాధానాన్ని శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు. విషయ వస్తువుల నడుమ విషయ ఆకర్షణలతో నిండి ఉన్న ఈ ప్రపంచంలో వాటికి లొంగకుండా స్వేచ్ఛగా ఎలా విహరించగలడో ఇక్కడ వివరిస్తున్నాడు. రాగద్వేషరహితమైన మనసు కలిగినవాడు, ఇంద్రియాలను పూర్తిగా స్వాధీనంలో ఉంచుకున్నవాడు, మనసు సదా ఆత్మస్వరూపం నందే లగ్నమై ఉన్నందువల్ల విషయ వస్తువుల మధ్య ఉన్నప్పటికీ అతడు మనోనిర్మలత్వమును, మనశ్శాంతిని కోల్పోడు. ఈనాటి యువతరం వారి మేధస్సుతో అనేక రంగాలలో రాణిస్తున్నారు. ఉత్సాహంతో ఉరకలు వేసే యువత ఇంద్రియ నిగ్రహం, నిబంధనలు ఎక్కడో అడవిలో ఉన్న ఋషులు ఏర్పరిచినవి, కానీ నేటి సమాజానికి అవి చెల్లవని చెబుతారు. కానీ శ్రీకృష్ణుడు ఇంద్రియ నిగ్రహం ద్వారా సాధించిన మానసిక పవిత్రత ద్వారా అంతర్గత ఎదుగుదల సాధించగలమని, అటువంటి వారిలోనే కార్యదక్షత అధికంగా ఉంటుందని తెలియజేస్తున్నాడు. పవిత్రత అంటే శారీరక మానసిక శుద్ధి. మనస్సుని క్రిందికి లాగే అపరిశుద్ధమైన ప్రతిదాన్ని వదిలిపెట్టడమే అంటారు స్వామి వివేకానంద. రాగద్వేషాలు ఉన్న వ్యక్తి యొక్క మనసు చంచలంగా ఉంటుంది. కారణం, రాగద్వేషాలు రెండూ అశాంతికి గురి చేస్తాయి. బుద్ధుడు ఈ రాగాన్ని సముద్రం నుండి ఉప్పు నీరు త్రాగడంతో పోలుస్తాడు. ఉప్పు నీరు త్రాగే కొలది దాహాన్ని పెంచుతుందే కానీ దాహాన్ని తీర్చదు. ఉదాహరణకు, ఒక వస్తువు మీద రాగం ఉంది అంటే అది కోరికగా పరిణమిస్తుంది. ఆ కోరిక తీరిన తర్వాత రాగం పోదు. ఆ కోరిక మనసు మీద సంస్కారాన్ని కలుగజేసి మరిన్ని కోరికలను పుట్టిస్తుంది, కానీ సంతృప్తిని కలిగించలేదు. ఆ కారణంగా నిజమైన ఆనందానుభూతికి కోరికతో పొందిన వస్తువు ఇచ్చే ఆనందానికి మధ్య తేడాను గుర్తించలేని స్థాయికి చేరుకుంటాము. ఫలితంగా వస్తువులపై కోరిక ఏర్పడి వాటిపై ఆధారపడమే కాకుండా మన నాడీ వ్యవస్థ అంతా తాను ఆనందంగా ఉండడానికి బాహ్య వస్తువు తప్పనిసరి అని భ్రమింపచేస్తుంది. అంతేకాదు, ద్వేషం కారణంగా పుట్టే కామక్రోధాదుల వలన మన చుట్టూ ఉన్న వారిని శత్రువులుగా చూపించి క్రమేపీ మన మీద మనకు నమ్మకం పోయి భయంతో నివసించేలా చేస్తుంది. రాగద్వేషాలు మనసులో ఉంటే మనసు అనే అద్దానికి రాగద్వేషాలు అనే దుమ్ము పట్టినట్లు. దుమ్ము పట్టిన అద్దంలో మీ ముఖాన్ని మీరు చూసుకోలేరు సరికదా. దుమ్మును శుభ్రం చేయాలంటే మనసుని క్రిందికి లాగే ప్రతిదాన్ని వదిలిపెట్టాలి. అప్పుడే మనసు అనే అంతఃకరణానికి పట్టిన దుమ్ము పోయి మానసిక పవిత్రత కలుగుతుంది. అలా పవిత్రత పొందిన అంతఃకరణం గొప్ప శక్తిని కలిగి ఉంటుంది. రాగద్వేషరహిత స్థితిని పొందిన వ్యక్తి ఇంద్రియ విషయాల నడుమ ఉన్నప్పటికీ కూడా తన అంతఃకరణ శక్తి కారణంగా తన ప్రశాంత స్థితిని ఏమాత్రం కోల్పోకుండా నిశ్చలంగా ఉంటాడు. కారణం, రాగద్వేషాల ద్వారా పొందే సుఖబుద్ధి, దుఃఖబుద్ధి వచ్చిపోయేవి కానీ నాతో శాశ్వతంగా ఉండేవి కాదు అని తెలుసుకొని వాటితో మమేకం చెందక సాక్షిగా దర్శిస్తాడు. నూనె రాసుకొని పనసపండు ఒలిస్తే ఆ పనసపండు జిగురు చేతికి అంటుకోదు. అదేవిధంగా వివేకంతో రాగాన్ని పరమాత్మ వైపుకు, ఆధ్యాత్మిక జ్ఞానం వైపుకు మళ్లించి మనసుని కిందికి లాగే అపరిశుద్ధమైన వాటిపై ద్వేషాన్ని ప్రదర్శించడం ద్వారా వాటిని వదిలిపెట్టాలి. అప్పుడే
మనసులో ఏ విధమైన అలజడులు లేని ప్రశాంత స్థితిని పొందగలం. సుఖాన్ని కలిగించే రాగం, దుఃఖాన్ని కలిగించే ద్వేషం ద్వారా వచ్చే అనుభవాలు మీతో కలకాలం ఉండవని తెలుసుకుని వాటి పట్ల సాక్షిభావంతో వ్యవహరించండి. మీలో ఇంతకు ముందే ఉన్న సంస్కారాల ద్వారా రాగం కలుగుతుంది. అందుచేత దుష్టజనిత దురభ్యాసాలను మంచి అభ్యాసాలతో నిరోధించండి. విచారణా శక్తి ద్వారా ఇప్పటి వరకు తెలియకుండా ప్రోగు చేయబడిన కుసంస్కారాలు, పసలేని దృఢ నిర్ణయాలనే సంస్కారాలను మీ మనసు నుండి బయటకు పంపించండి. మానవ జీవితాన్ని సార్థకత దిశగా నడిపించండి. మంచితనం, నిస్వార్థ సేవ, ప్రార్థన, ధ్యానం ద్వారా మీ మనసులో సత్సంస్కారాలను పెంపొందించుకోండి. రాగద్వేష వియుక్తైస్తు విషయేంద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. రాగద్వేషరహితమైన మనసు కలిగి తన స్వాధీనంలో ఇంద్రియములు కలవాడు వాటిచే అనుభవించు విషయాలయందు నిరాసక్తత కలిగి ఉండి మనోనిర్మలత్వమును, మనశ్శాంతిని పొందుతాడు.